వెల్కమ్ టు S4 ఎంటర్టైన్మెంట్. తెలుగు సినీ పరిశ్రమలో తలుచుకుంటే వచ్చేలేరు. టాలెంట్ ఉన్నా సరే ప్రేక్షకుల ఆశీస్సులు లభించకపోతే పేరు నిలబెట్టుకోవడం అసాధ్యం. కానీ కొందరు టాలెంట్ బ్యాక్గ్రౌండ్ అన్నిటినీ కలిగి ఉన్న అదృష్టం మాత్రం దారి చూపించదు. అటువంటి నటుల్లో నారా రోహిత్ పేరు ముందు వరుసలో ఉంటుంది. సినీ పరిశ్రమకు ఆయన చేసింది చిన్న ప్రయాణం కాదు. కథల ఎంపికలో వైవిధ్యం, నటనలో మత్తు, ప్రయత్నాల్లో ధైర్యం అన్నీ ఉన్నా హిట్టు పక్కన పెడితే స్టార్డమ్ మాత్రం అట్టడుగునే మిగిలింది. విడుదలైన ప్రతి సినిమా విజయం అవుతుందంటే అది కేవలం కళ. కానీ ఆ కళను నిజం చేయాలనే ప్రయత్నమే హీరో నారా రోహిత్ ప్రయాణం. 2009లో బాణం అనే క్లాస్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన రోహిత్ తొలి సినిమాతోనే ఓ ఉత్కంఠభరిత కథను ఎంచుకుని తన అభిరుచిని చూపించాడు. కమర్షియల్ మసాలా లేకపోయినా అతడి అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. కానీ కమర్షియల్గా ఆ చిత్రం పెద్దగా నిలబడలేదు. నారా రోహిత్ ఎవరన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే ఆయన రాజకీయ వారసత్వాన్ని గుర్తించాల్సిందే. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు, అదే సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దనాన్న అంటే రాజకీయంగా ఎప్పుడూ వెలుగులో ఉండే కుటుంబానికి చెందినవారు. కానీ ఈ ప్రభావాన్ని నటనా రంగంలో రోహిత్ పెద్దగా వాడుకోలేదు. తన నటనా ప్రయాణాన్ని పూర్తిగా స్వతంత్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. బాణం తర్వాత వచ్చిన సోలో, సారొచ్చారు, ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర, తుంటరి, సావిత్రి వంటి సినిమాల్లో రోహిత్ విభిన్న కథలు ఎంచుకుంటూ నటించాడు. ముఖ్యంగా అసుర, అప్పట్లో ఒకడుండేవాడు, జో అచ్యుతానంద వంటి సినిమాలు నారా రోహిత్ నటనకు అద్దం పడతాయి. అయితే ఈ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ కమర్షియల్గా భారీ విజయాలను నమోదు చేయలేకపోయాయి. దీనివల్ల రోహిత్ స్టార్ హీరోగా స్థిరపడే అవకాశాన్ని కోల్పోయాడు. ఒకప్పటి హీరోలు నటనకే పరిమితమవుతారు, కానీ నారా రోహిత్ మాత్రం తన టాలెంట్ను పలు కోణాల్లో చూపించాడు. 2016లో వచ్చిన సావిత్రి సినిమాలో తీన్మార్ పాటను స్వయంగా పాడి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఇది సంగీతం పట్ల ఆయనకున్న ఆసక్తిని నిలువెత్తు నిదర్శనం. నటుడిగా మాత్రమే కాకుండా వాయిస్ ఆర్టిస్ట్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యంతో కూడిన పాత్రలు మాత్రమే కాదు, నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రోహిత్ 2014లో నరదయమంతి అనే చిత్రాన్ని నిర్మించాడు. అంతేకాక 2013లో స్వామి రారా చిత్రానికి వాయిస్ ఓవర్ కూడా అందించాడు. అంటే కేవలం కెమెరా ముందు కనిపించే పాత్రలకే కాకుండా వెనుక కనిపించిన క్రియేటివ్ రోల్స్ని కూడా రోహిత్ స్వీకరించాడు. చిన్న సినిమాలకు అవకాశాలు వస్తున్నప్పటికీ స్టార్ స్టేటస్ను అందుకోవడంలో రోహిత్ మాత్రం వెనుకపడ్డాడు. ప్రేక్షకుల అభిమానం ఉన్నా అది తాత్కాలికం. స్టార్ ఇమేజ్ రావాలంటే బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ హిట్స్ అవసరం. కానీ అదే రోహిత్ కెరీర్లో లోపించింది. కొన్నేళ్ల పాటు ఫిట్నెస్ సమస్యలతో పాటు సినిమాల నుంచి కాస్త విరామం తీసుకోవడం కూడా ఇమేజ్ డ్యామేజ్కు కారణమైంది. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ వంటి వారితో కలిసి భైరవం అనే సినిమాతో తెరపైకి వచ్చిన రోహిత్ ప్రస్తుతం సుందరకాండ అనే మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలు అయినా అతడి కెరీర్ను నిలబెడతాయా అన్నది చూడాలి. అభిమానులు మాత్రం నారా రోహిత్కు మరో హిట్ అవసరమని ఆశతో ఎదురుచూస్తున్నారు. తండ్రి మృతి చెందిన సమయంలో చంద్రబాబు, నారా లోకేష్ వ్యక్తిగతంగా రోహిత్కు అండగా నిలిచారు. ఇది ఆయన కుటుంబానికి ఉన్న బలాన్ని తెలియజేస్తుంది. కానీ నటనా రంగంలో మాత్రం ఆ అండకి హద్దులున్నాయని రోహిత్ ప్రయాణమే చెబుతుంది. టాలెంట్ ఉందా? ఉంది. బ్యాక్గ్రౌండ్ ఉందా? ఉంది. కానీ అదృష్టం మాత్రం. తెలుగు ఇండస్ట్రీలో ఇది చాలా మందికి జరిగిన వాస్తవమే. నారా రోహిత్ కూడా ఇప్పుడు అదే సంకటంలో ఉన్నాడనుకోవచ్చు. అయినా ఓ మంచి కథ, ఓ సరైన హిట్ ఇతడి కథను మరోసారి తిరగరాయగలదు. ఎందుకంటే ప్రేక్షకులకు అతనిపై ఓ గౌరవం ఇంకా ఉంది.